ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డలు నడుచున్నట్లుగా మీ కృపను మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వాక్యము బిడ్డలకు అవసరము అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరచండి. మీ వాక్యమును నాయన విని హృదయంలో భద్రం చేసుకొని మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి బిడ్డల్ని సిద్ధం చేయండి. మీ వాక్యపు నాయన వాక్యపు నడకలో నాయన బిడ్డలు నడుచున్నట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యము నా పాదములకు దీపం అన్నారు నాయన. అట్టి దీపాన్ని కలిగిన వారుగా మీ మార్గములో నడుచున్నట్లుగా బిడ్డలందరినీ సిద్ధం చేయమని, మీ వాక్యము నాయన ప్రతి బిడ్డకు సరిపడిన రీతిలో మీరు అనుగ్రహించి వారి హృదయాల్ని మార్చి వారి జీవితాల్ని మార్చి మీ సత్యాన్ని అనుసరించినట్లుగా మీ కృపలో బిడ్డలు నడిపించి మీ వాక్యం చేత బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడిన తరువాత వాక్య భాగాన్ని విందాం. మనవి యేసయ్యా, వీణమా నా గతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం, వినవా మనవి యేసయ్యా, వినవా ప్రభువా.
యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా. ఆశేమి కనురాక వేలనైతిని, బాధలింక పడలేక సోలిపోతిని. అలసిన కనులతో నిన్ను చూశాను, చెగరిన కలలతో కృంగిపోయాను. నన్ను సేదరించి సంతోషించని యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా. మలినమో నా గతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎక్కడ ఆయన బలిపీఠమును కట్టాడు అని అంటే, అబ్రహాం గారు బేతేలుకును హాయికి మధ్యలో, బేతేలుకు హాయికి మధ్యలో బలిపీఠం కట్టడం జరుగుద్ది. అంటే అక్కడే గుడారం వేసుకొని బలిపీఠాన్ని కూడా కట్టాడు. ఆయన బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాం గారు దేవుడు అంటే తెలియని వ్యక్తి, ఎప్పుడూ ఎన్నడూ దేవుడు అంటే ఎరగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఆకాశమందుండి ఆయన పిలువగా, అబ్రహమా అబ్రహమా అని పిలువగానే అబ్రహాం గారు ఇంటిలో నుండి కూడా బయటకు వచ్చిన సందర్భం. అయితే అబ్రహాం గారు దేవుని పిలుపును విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన ఏమని చెప్పాడు అంటే, దేవుని పిలిపేమిటో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఏ దేశాన్ని దేవుడు చూపిస్తాడో ఆ దేశమునకు వెళ్ళమన్నాడు. అంటే పిలిచినప్పుడు ఫలానా దేశమని దేవుడు అబ్రహాము గారికి చెప్పలేదు. నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు. ఆయన చూపించే వరకు ప్రయాణం చేయాల్సిందే.
ఇక్కడ ఈ ప్రయాణం ఎలా ఉంది అంటే తెలియకుండా బయలుదేరాలి. ప్రదేశం ఏదో, గమ్యం ఏదో తెలియకపోయినా దేవుడు బయలుదేరమంటే ఆ పిలుపుకు విశ్వాసమును బట్టి వెంటనే లోబడ్డాడు. అసలు ఆయన వెంటనే పిలుపుకు లోబడ్డాడంటే అంతకుముందు ఎన్నడూ ఎరగడు దేవుణ్ణి. అలాంటి వ్యక్తి దేవుని స్వరాన్ని విని దేవుని ప్రత్యక్షతను పొందుకున్న ఆయన జీవితంలో పిలుపుకు వెంటనే లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకు లోబడాలి. ఆయన తన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తాడు. అనేక సందర్భాల్లో దేవుడు వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దైవ జనులు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా, వారి ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు. ఆయన పిలిచిన పిలుపుకు నీవు లోబడితే ధన్యుడు అవుతావు. అబ్రహాం గారు పిలుపుకు లోబడ్డాడండి. ఎన్నడూ చూడని ఆ దేవుని మాటకు ఆ కొత్తగా నిజంగా చెప్పుకోవాలంటే ఆయన జీవితంలో అది ఒక గొప్ప అనుభవం అయి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతగా లోబడ్డాడో చూడండి. విధేయత కలిగి ఉంటున్నాడు, వెంటనే పిలుపుకు లోబడుతున్నాడు. వాక్యానికి నీవు లోబడితే నీ జీవితం కూడా ధన్యమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు లోబడ్డాడు. లోబడి చూపించే దేశం దేవుడు ఎప్పుడు చూపిస్తాడో, ఎంతకాలం చూపిస్తాడో అంతకాలం కూడా ప్రయాణం చేయాల్సిందే. ఇలాంటి ప్రయాణం చాలా మరి తెలిసి ప్రయాణం చేయడం కాదు కదా, అది కష్టం అనిపించవచ్చు. కానీ ఆయన దృష్టిలో కష్టంగా అనిపించలేదు. దేవుడు పిలిచాడు, అంతే. ఆయన పిలుపుకు లోబడి వెళ్ళాలని బయలుదేరాడంటే ఆ పిలిచినప్పుడే దేవుడు చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా ఆ రక్త సంబంధాలను కూడా విడిచిపెట్టి దేవుని పిలుపు మీద ఆధారపడ్డాడు. పిలుపుకు లోబడ్డాడు అంతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమూయేలును కూడా దేవుడు పిలిచినప్పుడు సమూయేలుకు తెలియక ఆ చిన్న వయసులో ఎలీని అడిగితే ఏమిటంటే నన్ను మీరు పిలుస్తున్నారా ఏమిటన్నాడు. నేను పిలవలేదు కానీ వెళ్ళి ఎవరైనా నిన్ను పిలిస్తే, అంటే దైవజనుడు అనుభవం కలిగిన ఆయనే గనుక బాలుడిగా ఉన్న సమూయేలుతో అన్నాడు, నిన్నెవరైనా పిలిస్తే నీవేమంటావంటే చిత్తం ప్రభువా నేను ఉన్నానండి, నాకు తెలియచేయండి అని చెప్పు. అంటే పిలుపుకు లోబడ్డమే చిత్తము అని అంటే దేవుని చిత్తానికి విధేయత చూపడం, దేవుని మనస్సు ప్రకారం నడవడానికి ఇష్టపడడం, ఆయన సంకల్ప ప్రకారం చేయడానికి ఒప్పుకోవడం. అది బాలుడిగా ఉన్న సమూయేలు అది విన్నాడండి. ఆ ఎలీ చెప్పిన మాట విని వెంటనే గ్రహింపొచ్చింది ఆయన. బాల్య దశలోనే బాలుడిగా ఉన్నప్పుడే అంతటి గ్రహింపు వచ్చింది. మరి నీవు ఇంకా బాల్య దశలో ఉన్నావు, యవన దశలో ఉన్నావు, నడి వయసులో ఉన్నావు, వృద్ధాప్యంలో ఉన్నావు, ఏ దశలో ఉన్నా సరే ఆ దశలో దేవుడు నిన్ను పిలిస్తే, దేవుని వాక్యం పిలిస్తే, దేవుని భక్తుల ద్వారా దేవుడు నీతో మాట్లాడితే పిలిస్తే నీవు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? సమూయేలు లోబడ్డాడు, ఇష్టపడ్డాడు. అందుకే చిత్తం ప్రభువా మీరు ఏం చెప్తారో నేను సిద్ధంగా ఉన్నాను స్వీకరించడానికి అన్నాడు. పిలుపును స్వీకరిస్తున్నాడు, ఆ పిలుపు ప్రకారం చేయడానికి లోబడుతున్నాడు. మరి నీవు కూడా దేవుని వాక్యము నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యపు పిలుపునకు లోబడితే ధన్యుడవుతావు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారంట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, పిలవబడినప్పుడు అబ్రహాం గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి
పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడండి. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలిచి పిలవగానే విశ్వాసమును బట్టి, అంటే ఆయనలో ఎంత విశ్వాసం వచ్చిందో ఆలోచించండి. అంతవరకు లేని విశ్వాసం. ఆయన ఉన్నాడు, నాతో మాట్లాడాడు, నాకు తెలియజేశాడు, నేను ఏం చేయాలో అది నాకు బయలుపరిచాడు ప్రభు, ఆ బయలుపరిచిన దాని ప్రకారం నేను జరిగించాలి అనే ఒక నిశ్చయితకు వచ్చాడు ఆయన. అందుకే అది ఆయన నాతో మాట్లాడాడు, ఉన్నాడు ఆ దేవుడు, నాతో మాట్లాడినవాడు అనే ఒక నిశ్చయితకు వచ్చి విశ్వాసం ఉంచాడు ఆయన మాట మీద. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడండి. దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే, దేవుని మాట అంటే నీకు విశ్వాసం ఉంటే ఆ మాట ప్రకారం చేస్తావు. లేకపోతే నీ సొంత ఇష్ట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ తలంపు ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం నీవు చేసుకుంటూ వెళ్తావు. కానీ అబ్రహాము గారు అలా చేయలేదు. అబ్రహాము గారికి దేవుని మాట అంటే ఎంతో విశ్వాసం ఉంది. మరి దేవుని మాట అంటే విశ్వాసం ఉంటే నీవు కూడా దేవుని చిత్త ప్రకారమే చేస్తావు, లోబడతావు. లోబడే స్వభావం లేనప్పుడు మనిషిలోనికి తిరుగుబాటు స్వభావం వస్తుంది. లోబడ్డాడు గనుకనే అబ్రహాము గారు జీవితంలో అది విశ్వాసము వలనే లోబడ్డాడు పిలుపుకి. అందుకే ఆయనంట ఆయన ఏదైతే పొందబోతున్నాడో ఆ పొందనైన స్వాస్థ్యం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశమునకు బయలు వెళుతున్నాడు, కానీ ఆ ప్రదేశం తెలియకుండానే బయలుదేరి వెళుతున్నాడు కనుక విశ్వాసం. తెలిసి వెళితే విశ్వాసం ఏముంది? అదృశ్యమైన సంగతిగా ఉంది, అది ఎదురుగా బయలుపరచబడలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నదని నమ్మడం విశ్వాసం. అంటే ప్రభు ఉన్నాడు, ఆయన కార్యం ఆయన చేయడానికి నన్ను పిలిచాడు, ఆ నమ్మకమైన దేవుడు ఉన్నాడని నమ్మడం. అలాంటి విశ్వాసం నీకు కూడా కావాలి సోదరి సోదరుడు. అబ్రహాము గారికి ఉన్న ఈ విశ్వాసం నీకు కూడా కావాలి. నీవు పిలుపుకు లోబడితే తప్పకుండా నీ జీవితంలో ఇలాంటి విశ్వాసం నీ లోపల బయలుదేరుతుంది. అందుకే అబ్రహాము గారు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. దేవుణ్ణి నమ్మడమే అబ్రహాము గారు వెంటనే ఆ నమ్మికను బట్టి, ఆ నమ్మికను దేవుడు ఏం చేశాడంటే, దేవుణ్ణి అబ్రహాము గారు నమ్మడం వలన ఆ నమ్మికను దేవుడు నీతిగా మార్చాడు. విశ్వాసమును బట్టి దేవుని కొరకు బయలుదేరాడు. ఆయన ఏదైతే స్వాచ్ఛంగా పొందబోతున్నాడో ఆ పొందాల్సిన ప్రదేశం కోసమని బయలుదేరాడు. నీవు కూడా విశ్వాసంతో నిత్య జీవం కావాలి అని నీవు కోరుకుంటూ ఉంటే విశ్వాసంతో బయలుదేరాలి. ఆయన రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను చేరాలి అనే ఒక గొప్ప నిశ్చయితకి రావాలి. స్థిరత్వం నీలోనికి రావాలి, విశ్వాసం ఉంచాలి. ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలి అనే ఒక గొప్ప నమ్మకం. దానికోసం బయలుదేరాలి. పరలోకంలో చేరాలని బయలుదేరాలి. ఇంకా సమయం ఉందండి ప్రభుని నమ్మడానికి. ఇంకా నా జీవితంలో ఏవేవో ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, అన్నిటి వల్ల నేను ముందుకు నడవలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. ఎంతకాలం ఇలా ముందుకు నడవకుండా ఆగిపోతావు సోదరి సోదరుడా. ఆగిపోవద్దు. నీవు అబ్రహాము గారిలా నమ్మకం ఉంచు దేవుని యందు. నీవు నడవడం మొదలు పెడుతూ ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవు ప్రారంభం చేస్తే నడక ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను
నీకు నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయనే నీకు నాయకుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకు ముందుండి, ఆయన నీ వెనకాలుండి నడిపించేవాడు కాదు, నీకు ఆయన ముందుండి నడిపిస్తాడు. నీకు ముందు ఆయనే ఉంటాడు. నీవు ఆయన వెనక ఉంటే చాలు, ఆయన వెనక ఉంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, అది నీకు నీతిగా దేవుడు ఎంచుతాడు. యేసు ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, దానినే నీతిగా మారుస్తాడు. కనుక నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు ఆయన. విశ్వాస మూలముగానే నీతిమంతులుగా తీర్చబడతారు తప్ప క్రియల వల్ల నీతిమంతులుగా తీర్చబడరు. నేను చాలా మంచి వ్యక్తిని అని నీవు అనుకోవచ్చు సోదరి, సోదరుడా. నువ్వు మంచి వ్యక్తివే కాదని ఎవరు అన్నారు. అయినా వాక్యం ఉంటుంది, క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడు. దేవుణ్ణి నమ్మితే ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసమును బట్టి నిన్ను దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసమే, యేసు ప్రభుని నమ్ముకుంటే నీవు ఆ విశ్వాసమే, ఆ నమ్మకమనే దేవుడు నీ ఎడల నీతిగా తీరుస్తాడు, నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు. నువ్వు నీతిమంతుడిగా చేసేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క నీతి క్రియలు యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా మురికి గుడ్డల్లాంటివి 66వ అధ్యాయములో కనబడతాయి. మురికి గుడ్డల్లాంటివండి. కనుక మానవుని యొక్క నీతి క్రియలు ఏపాటివి? విశ్వాసం ఉంచండి. ఆయన ఉచితంగా నీ జీవితాన్ని మరి సరైన రీతిలో నడిపించేవాడు ఆయన. విశ్వాసమును బట్టి నీ విశ్వాసం ఉంచితే నీవు ధన్యుడు అవుతావు. అందుకే అబ్రహాము గారి ఎడల దేవుడు చేసిన కార్యాన్ని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అంటున్నాడు దేవుడు. అబ్రహాము గారు విశ్వాసం ఉంచాడు దేవుని మాట మీద. ఆ పిలుపును అందుకొని పిలుపుకు తగినట్లుగా నడవడం కోసం ఆయన విశ్వాసం ఉంచాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసం ఉంచడం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. విశ్వాసమును నీతిగా ఎంచిన దేవుడు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి, అబ్రహాము గారు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని యందు. ఆ విశ్వాసమును బట్టి నడిచిన ఆ అబ్రహాము గారు ఎలా నడిచాడో ఆయన యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనే వారికి, ఆయన అడుగుజాడల్లో నడిచిన వారందరికీ ఆయన తండ్రి అవడానికి గుర్తు పొందాను. అనగా విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఉంటే నీవు కూడా అబ్రహాము గారికి పిల్లలు అవుతావు, వారసులు అవుతారండి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, పరిసయ్యులతో శాస్త్రులతో అంటారు, వాళ్ళు అంటారు, పరిసయ్యులు శాస్త్రులు, మేము అబ్రహాం పిల్లలము. అబ్రహాం పిల్లలు అంటుంటే దేవుని మాట నమ్మడం లేదు, యేసు ప్రభు వారి మాట. వాళ్ళు మేము అబ్రహాం పిల్లలు అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము యొక్క క్రియలన్నీ చేస్తారు, అబ్రహాము గారు నడిచినట్లుగా నడుస్తారు, అబ్రహాము గారిని పోలి నడుస్తారు. కానీ అబ్రహాము గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడవడం లేదని చెప్పాడు. నిజంగా ఇశ్రాయేలీయులు అబ్రహాము గారి యొక్క అడుగుజాడల్లో నడవకపోవడం వల్ల వారి జీవితంలో దేవుని దుఃఖపెడుతూ వచ్చారు, దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యమందు జాగ్రత్తగా గమనించండి. మరి అతనికి అబ్రహాము గారు కలిగిన విశ్వాసం యొక్క, ఆయన కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడల్లో ఆ విశ్వాసానికి తగినట్లుగా ఆయన నడిచాడు అబ్రహాము గారు. ఆయన నడిచిన అడుగుల్లో నువ్వు కూడా అడుగులు వేస్తే, అదే బాటలో నీవు నడిస్తే, అదే అడుగుల్లో అడుగులు వేస్తే నీవు కూడా నిత్యరాజ్యములో ప్రవేశిస్తావు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, 21, 22 ఆ వచనాల్లో చూస్తే అంటాడు, యేసు ప్రభువారు మన కోసమే సిలువ మీద బలైపోయి శ్రమ పొంది వేదన పడి మన కోసం రక్తం చెందించాడు. అనేకమైన బాధలు పడ్డారు. ఆయన సిలువ మరణాన్ని పొందారు. అన్ని బాధలు పడి ఆయన ఏం చేశారంటే, ఆయన అడుగు జాడలని మనకి మాదిరిగా ఉంచి వెళ్ళెను అని ఉంది. ఆయన అడుగు జాడల్ని మనకు మాదిరిగా ఉంచారు ప్రభు. మరి ఆయన అడుగు జాడల్లో నీవు నడవాలని తలస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నీవు నడవాలనుకుంటున్నావా? నీవు దేవుడుంచిన ఆయన అడుగు జాడల్లో నీవు నడిస్తే ధన్యుడు అవుతావు. ప్రేమనద్దావును బిడ్డలారా, ఆయన అడుగు జాడల్లో నడవాలి. ప్రభు ఏ అడుగు జాడలు ఉంచారో ఆయన ఉంచిన మాదిరి, ఆ మాదిరిలో మనం నడవాలి. ఆయన చూడండి, మనుషులందరినీ ప్రేమించారు. ఆయన ఎవరిని ద్వేషించలేదు, మనుషులందరినీ ప్రేమించాడు. ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చానని చెప్పిన ప్రభు ఆయన మనుషులందరినీ ప్రేమించాడండి. మరి ఈ ప్రేమ కలిగి నీవు కూడా ఆయన ఎలా నడిచారో ఆయన నడక, ఆయన మార్గములో నీవు కూడా నడిస్తే, నీవు కూడా ప్రేమిస్తే ఆయన అడుగుజాడల్లో నడిచిన వాడవవుతావు. కనుక ఆయన కలిగినట్లుగా దయ కూడా నీవు కలిగి ఉంటే నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తావు. కనుక అడుగుజాడల్లో నడవడం నేర్చుకోవాలంటే ప్రేమనద్దావును బిడ్డలారా, అబ్రహాము గారి అడుగుజాడల్లో నడిస్తే ఆ నిత్యరాజ్యంలో నీవు ప్రవేశిస్తావు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉంచిన అడుగు జాడల్ని, ఆ మాదిరిని అనుసరించి నడిస్తే నీవు నిత్యరాజ్యములో చేరుతావు. ప్రేమనద్దామని పెట్టారా. అందుకే అబ్రహాము గారు పిలుపుకు లోబడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడిన వారు అంటే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? అబ్రహాము గారిని పిలిచిన దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించెను. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అబ్రహాము గారిని పిలిచిన దేవుడు అంట, అబ్రహాము గారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికే పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మిమ్మును పిలిచెను. మీరు పిలవబడ్డారు, ప్రభు అందుకే మిమ్మల్ని పిలిచాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని నీవు కోరుకుంటున్నావా, లేకపోతే ప్రభు ఇచ్చే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటే నిత్యరాజ్యములో చేరి ప్రభుతో ఆనందిస్తావు. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి. ఈ లోకంలో మనుషులందరూ ఆస్తులు, అంతస్తులు, ఏవేవో వస్తువులు, వాహనాలు సంపాదించుకుంటూనే ఉన్నారు. అంత మాత్రాన్ని అదంతా కూడా ఆశీర్వాదమే అనుకుంటున్నావా? ఇది శరీర సంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందిన వారు నిత్యరాజ్యములో ప్రవేశిస్తారు. నిత్యరాజ్యములో ప్రవేశించడానికి ఆత్మ ఆశీర్వాదాలు పొందాలి. ప్రేమనద్దామని పెట్టారు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. ఆశీర్వాదములకు వారసులవ్వాలి, ఆ నిత్య జీవానికి వారసులవ్వడానికి మిమ్మల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు యేసయ్య. అందుకే మీరు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే
మీరు మందులు కాక అంటే మందబుద్ధి కలిగిన వారుగా ఉండక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. చూడండి, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అబ్రహాము గారు దేవుడు చేసిన వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. కనాను దేశాన్ని అబ్రహాము గారికి వారి సంతతికి స్వాచ్ఛంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము గారు స్వతంత్రించుకున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అజాగ్రత్తగా కానీ మందబుద్ధి కలిగి కానీ అనుమానంతో కానీ అవిశ్వాసంతో కానీ ఆయన ఉండలేదు. దేవుడు ఇస్తా అన్నాడు, ఇచ్చి తీరుతాడని నమ్మాడు, అది పొందుకున్నాడు. ఆయన ఆ వాగ్దానాన్ని మరి ఆయన పొందాడు. ఆ కానాను దేశంలోనే ఆయన నివసించడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎలా పొందుకోవాలి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసం చేత ఓర్పు చేత ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎంత ఓపిక అంటే 75 సంవత్సరాల వయసులో అబ్రహాము గారిని దేవుడు పిలిస్తే, ఆ పిలిచినప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతానమును ఇసక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తా అన్నాడు. అప్పటికి పిల్లలు లేరు అబ్రహాము గారు. అలాంటి వాగ్దానాన్ని విన్న అబ్రహాము గారు విశ్వాసంతోనే ఉన్నాడు. ఎంత కాలము ఆయన విశ్వాసంతో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడో చూడండి. 25 సంవత్సరాలు ఓర్పుతో విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఓపికతో ఉన్నాడండి. బిడ్డనిస్తానని చెప్పిన ఆ ఇస్సాకునిస్తానని చెప్పాడు పేరు పెట్టి. అటువంటి ఇస్సాకును ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆయన ఓపికతో ఉన్నాడు, విశ్వాసంతోనే ఉన్నాడు అబ్రహాము గారు. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకును దేవుడు మరి అబ్రహాము గారికి ఇవ్వడం జరిగింది. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడో అలా మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. మీకు కూడా దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది మీ ఎడల నెరవేర్చే వరకు ఓపికతో ఉండండి. అలా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడవండి. మీకు మాదిరిగా ఉన్నారు గనక ఆయనను పోలి, అబ్రహాము గారిని పోలి నడవండి. అలా నడిస్తే తప్పక దేవుడు చేసిన వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. ఆయన నీకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు గనక నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే పిలుపుకు తగినట్లుగా లోబడాలి. పిలుపుకు తగినట్లుగా లోబడాలి. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిస్తే ఆ స్థితిలో దేవునికి లోబడు. అయ్యా, నేను పేద స్థితిలో ఉన్నాను, నన్ను ధనవంతుడిని చేసిన తర్వాత నేను నీ పిలుపుకు లోబడతాను, అప్పటి వరకు నేను లోబడినంటే ఆయన నిన్ను పిలుస్తాడా? ఎప్పుడు పిలిస్తే అప్పుడే. ఏ స్థితిలో ఉండగా నీవు పిలువబడ్డావో అదే స్థితిలో లోబడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండగా పిలిచినా సరే, పేద స్థితి కానీ, ఉన్నత స్థితి కానీ, లేదా బలహీనతలో ఉండగా కానీ, వ్యాధిలో ఉండగా కానీ, శోధనలో కష్టాల్లో ఉన్నా దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండు. ఆయన మాటకు లోబడు. పిలుపుకు లోబడిన అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు. నీవు కూడా ఆశీర్వదించబడతావు సోదరి సోదరుడా. ఇక రెండో విషయం విందాం. ఒకటి, దేవుని పిలుపు విన్నాడు అబ్రహాము గారు, ఆ పిలుపుకి తగినట్లుగా లోబడి నడిచాడు. మనం కూడా ఆయన్ని పోలి లోబడి నడిస్తే, దేవునికి లోబడి నడిస్తే దేవుని పిలుపుకు తగినట్లుగా నడిచిన వారం అవుతాం. రెండవ అంశం ఏమిటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలోనే చూచాం. బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాను.
బలిపీఠం కట్టాడండి అబ్రహాం గారు బలిపీఠం కట్టినప్పుడు రాళ్లతో బలిపీఠం కట్టడం జరుగుతుంది. అయితే ఈ బలిపీఠం రాళ్లతో బలిపీఠం కట్టాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయం కూడా రాతి కంటే కఠినంగా ఉంది. కనుక ఆ రాతి కంటే కఠినంగా ఉన్న ఆ హృదయం ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే మానవ హృదయం అంట రాతి కంటే కఠినంగా ఉంది. అంత కఠినంగా ఉన్న ఆ కఠినమైన రాయిలాంటి ఆ హృదయాన్ని, నీ హృదయాన్ని నీవు బలిపీఠంగా కట్టుకోవాలి. బలిపీఠంగా కట్టాలి. అబ్రహాం గారు బలిపీఠం కట్టాడు. నాడు దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎంత కఠినంగా ఉందో ఆ కఠినంగా ఉన్న రాయితో ఏం చేయాలంట? బలిపీఠం కట్టాలి. బలిపీఠం కడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? కఠినంగా ఉన్న ఆ హృదయాన్ని మెత్తని మాంసపు గుండె వలె మార్చేవాడు ఆయన. కనుక కఠినంగా ఉన్న నీ హృదయాన్ని మాంసపు గుండెగా మార్చేవాడు ఆయనే. కనుక ముందు నీ కఠినత్వం కలిగిన ఆ గుండె లేదా ఆ హృదయం దేవునికి ఒక బలిపీఠంగా కట్టబడాలి. మరి బలిపీఠం కట్టుకుంటున్నావా? నీ బలిపీఠాన్ని సోదరుడా, నీ హృదయం అనే రాతి గుండెను బలిపీఠంగా ప్రభు కోసం కట్టడానికి ఇష్టపడుతున్నావా? బలిపీఠంగా కట్టాలి. ఎప్పుడైతే నీవు బలిపీఠంగా కడతావో దాని మీద బలులు అర్పించడానికి వీలవుతుంది. అనగా ప్రార్థన చేయడానికి. అబ్రహాం గారు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు కూడా. కనుక ముందు బలిపీఠం కట్టు సోదరుడా. వారి బలిపీఠం నీవు కడితేనే ప్రార్థన ప్రారంభమవుతుంది. మనస్సును, హృదయాన్ని కట్టుకోవాలి. ఓ బలిపీఠంలా కట్టాలి దేవుని సన్నిధిలో. అప్పుడే నీ హృదయములో నుండి ప్రార్థన బయలుదేరాలి. ఆ బలిపీఠం మీద నుండి ప్రార్థన బయటకు రావాలి. సోదరుడా, బలిపీఠం మీద బలులు అర్పించినట్లుగా ప్రార్థనలు చేయాలి. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, నీ బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ముందు నీ బలిపీఠం కట్టు సోదరుడా. వాళ్ళు నువ్వు బలిపీఠం కట్టుకున్నావు, మంచిదే. కట్టబడిన బలిపీఠం దాని మీద నీవు బలులు అర్పిస్తూ ఉన్నావా? అనగా ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? లేకపోతే నీ బలిపీఠం మీద ప్రార్థన చేయడం అనగా హృదయంలో నుండి వచ్చే ఆ ప్రార్థనలు ఆగిపోయాయా? ఆగిపోతే లోకాన్ని చూచి వ్యర్థమైన వాటిని ఆశించి ప్రార్థనలు గనక ఆగిపోతే నీ బలిపీఠం ఏమవుతుందో తెలుసా? దానిని నీవు నెగ్లెక్ట్ చేయడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల ఆ బలిపీఠం క్రమేపీ కూలిపోతుంది. బలిపీఠం పడిపోతుంది. బలిపీఠం పడిపోతే మళ్ళా కట్టాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇప్పుడు నీ బలిపీఠం పడిపోయిన స్థితిలో ఉందేమో. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే నీ బలిపీఠం ఈరోజే నీవు బలిపీఠం కట్టాలి. నీవు బలిపీఠం కట్టుకుంటే మరలా తిరిగి ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ దేవునికి ప్రార్థన నీవు చేయడం ప్రారంభించు. బలిపీఠం కట్టకుండా ఇక్కడ ప్రార్థన చేస్తావు. హృదయాన్ని కట్టుకోవాలి, దేవునిలో కట్టుకోవాలి. లోకం వైపు కాక, వ్యర్థమైన వాటి వైపు కాక, అపవిత్రమైన వాటిని ఆశించక నీ బలిపీఠాన్ని ప్రభు కోసం కడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలిపీఠం నుంచి ప్రార్థనలు వస్తాయి. నువ్వు చేసే ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడు. అబ్రహాము గారు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన కూడా జవాబిస్తాడు దేవుడు. అయితే 26వ కీర్తన 6వ వచనంలో చూద్దాం.
యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేదును. ఎవరు బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తానంటున్నాడు ఈయన? దేవుని బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేస్తానన్నాడు. ప్రదక్షిణం అంటే ఆ బలిపీఠం చుట్టూ తిరగడం, ప్రదక్షిణం చేయడం. కనుక బలిపీఠం చుట్టూ తిరగాలి అంటే, దేవుని బలిపీఠం చుట్టూ తిరగాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నీ బలిపీఠం నీవు కట్టుకుంటే నీ బలిపీఠం ఆయన బలిపీఠం చుట్టూ తిరగాలి. మరి నీ బలిపీఠం నీవు కట్టుకొనకపోతే దేవుని బలిపీఠం చుట్టూ ఎలా తిరుగుద్ది? తిరగలేదు. అందుకే ముందు నీ బలిపీఠం కట్టితే దేవుని బలిపీఠం చుట్టూ నీవు ప్రదక్షిణం చేస్తావు. కనుక నీ బలిపీఠాన్ని సరైన రీతిలో కట్టుకోవాలి. బలిపీఠాన్ని కట్టాలి, ప్రభువులో కట్టుకోవాలి. ఆ బలిపీఠాన్ని లోకం మీద పునాది వేసుకున్నట్టు కట్టకూడదు, ఇసుక మీద పునాది వేసుకున్నట్లుగా కట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి మీద కట్టబడిన ఇల్లు పునాది వేయబడింది రాతి మీద. అలాంటి ఇంటి వలె నీ బలిపీఠాన్ని కట్టాలి. కడితే ఇక నీ బలిపీఠం దేవుని బలిపీఠం చుట్టూ తిరగాలి. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళడం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నీవు. అలా ప్రార్థన చేయాలంటే బలిపీఠం, దేవుని బలిపీఠం చుట్టూ నువ్వు తిరగాలి. నీ బలిపీఠం తిరుగుతుందా? నీ హృదయము ఆయన కొరకే జీవించాలి. నీ జీవితం అంతా ఆయన కోసమే అప్పగించుకోవాలి. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. అందుకే దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకేమో, నీ హృదయాన్ని నాకేమన్నాడు ప్రభు. ఇప్పుడు నీ బలిపీఠం ఆయనకి గనక నీ హృదయాన్ని ఇస్తే నీ బలిపీఠం దేవుని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయగలుగుతుంది. లేకపోతే ప్రదక్షిణం చేయలేదు, ఆయన బలిపీఠం చుట్టూ తిరగలేదు, ఆయన చెప్పిన మాట ప్రకారం చేయలేవు. ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవాలంటే, ఆయన బలిపీఠం చుట్టూ నువ్వు తిరగాలంటే ముందు నీ బలిపీఠం కట్టుకోవాలి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అందుకే అసలు బలిపీఠం దగ్గరికి, దేవుని బలిపీఠం దగ్గరికి వెళితే నీకేమైనా మేలా, నీకేమైనా లాభం కలుగుద్దా అని అంటే దేవుని వాక్యం అంటుంది. కీర్తన గ్రంథం 43:4 అంటాడు, నేను దేవుని బలిపీఠమునొద్దకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం, దేవుని బలిపీఠం దగ్గరికి నీ బలిపీఠం చేరితే, ఆయన కృపాసనము దగ్గరికి నీవు చేరితే, ఆ బలిపీఠం దగ్గరికి చేరితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలిపీఠం, దేవుని బలిపీఠం చుట్టూ నీ బలిపీఠం ప్రదక్షిణం చేస్తూ ఉంటే నీకేం కలుగుద్దో తెలుసా? సంతోషం కలుగుద్ది, ఆనందం కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆనందం కలగాలంటే, సంతోషం కలగాలంటే బలిపీఠం చుట్టూ తిరగాలి. బలిపీఠం చుట్టూ తిరగాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గనుపరచాలి, దేవుని మహిమపరచాలి. అశ్రద్ధ చేయొద్దు ప్రేమన దేవుని బిడ్డలారా. ప్రభు బలిపీఠము నువ్వు సమీపిస్తే, ప్రభు బలిపీఠము నువ్వు సమీపిస్తే నీకు ఆనందం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. నీ జీవితంలో ఎన్నడూ లేని ఆనందం, ఎన్నడూ లేని సంతోషం, ఇలాంటి గొప్ప సంతోషం, పరలోక ఆనందం, పరలోక సంతోషం నీకు కలుగుద్ది సోదరి సోదరుడా. కనుక ముందు నీ బలిపీఠం కట్టి దేవుని బలిపీఠం దగ్గరికి రా. ఆ బలిపీఠం చుట్టూ తిరుగు, నీకు ఆనందం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. అబ్రహాము గారి పిలుపుకు లోబడ్డాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా దేవుని పిలుపుకు లోబడి దేవుని వాక్యానికి లోబడితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఆత్మ ఆశీర్వాదాలతో నింపబడి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవిస్తావు. అలాంటి గొప్ప భాగ్యం పొందడానికి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకుంటావా సోదరి సోదరుడా? ఈ సమయంలో నువ్వు తీర్మానం చేసుకుని పిలుపుకు లోబడిన అబ్రహాము గారిని పోలి నడవండి, అబ్రహాము గారిని పోలి జీవించండి. అబ్రహాము గారు ఎలా నడిచాడో అలా ఆయన మాదిరిగా ఉంచిన అడుగుజాడల్లో నడవండి.
తప్పకుండా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు. అబ్రహాము గారు బలిపీఠం కట్టినట్లుగా నీవు కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. నిత్య జీవములో నీవు ప్రవేశిస్తావు. ఇలాంటి గొప్ప కృపను, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి బలిపీఠాన్ని సమీపించు. ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్లకుండా నీవు దూరంగా ఉంటావు సోదరి సోదరుడా, దేవుని బలిపీఠాన్ని సమీపించి దేవుని కృపను పొందు, ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆది సంభూతుడైన దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ వాక్యం విన్న నీ బిడ్డల జీవితాల్లో మీ కృపను బయలుపరచండి ప్రభువా. మీ వాక్యమునకు లోబడే వారిగా సిద్ధం చేయండి. అబ్రహాము గారు మీ పిలుపుకు లోబడినట్లుగా బిడ్డల్ని సిద్ధం చేయండి, ఆశీర్వదించండి. అలానా ఘనమైన తండ్రి, నాయన బలిపీఠమును కట్టిన అబ్రహాము గారు వలి నీ బిడ్డలు కూడా వారి హృదయముని బలిపీఠం కట్టుకొని నాయన ఆనంద సంతోషాన్ని పొందుకునే వారిగా సిద్ధం చేయండి. వారి వారి కుటుంబాల్ని సమృద్ధిగా దీవించండి. నా దేశాన్ని, దేశ నాయకుల్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని కాపాడండి అయ్యా. నా దేశంలో శాంతి సమాధానాలు దయచేయండి. ప్రపంచంలో నాయన యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి బాబు. నాయన ఆ యుద్ధములు మానిపోయేలా, యుద్ధములు ఆగిపోయేలా సాయం చేయండి. సమాధానం కలిగించండి ప్రభువా. సమాధానం కలిగించి యుద్ధములు ఆగిపోయేలా చేయండి ప్రభువా. కృప చూపండి, మేలు చేయండి. బిడ్డల జీవితాల్లో అనారోగ్యాన్ని బాగు చేయండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, శోధనలో ఉన్న వారిని విడిపించండి, బాధల్లో ఉన్న వారిని బాధల నుంచి తప్పించండి. ఆశ్రయదుర్గముగా ఉండి బిడ్డల్ని కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాస బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. ఒక అరగంట ఉందంట మెసేజ్. అరగంట